రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బక్రీద్, ఈద్ ఆల్ అదా ఈ ఫెస్టివల్ కి సంబంధించి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అలాగే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా చాలా చాలా కఠినమైన నిర్ణయాలు. అవి గనక ఈ బక్రీద్ ఫెస్టివల్ జరుపుకునే ఎవరైతే ఉన్నారో వారు ఆ నిర్ణయాల్ని కంపల్సరిగా పాటించాలి. ఎవరైనా పాటించకపోతే కోత కోస్తా ఉన్నట్టుగా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బక్రీద్ ఫెస్టివల్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా జంతు బలులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా పోలీస్ వ్యవస్థ కావచ్చు, కలెక్టర్తో కావచ్చు, అలాగే కొంతమంది గవర్నమెంట్ అధికారులతో కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ విభాగంతో కూడా ఒక భేటీని ఏర్పాటు చేసి ఈ వచ్చే మే 28వ తారీఖు ఈ బక్రీద్ ఫెస్టివల్ని ఎటువంటి గొడవలు లేకుండా, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ రాకుండా క్లియర్గా జరిపించాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. దీని గురించి క్లియర్గా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారంటే, రోడ్ సైడ్ ఎవరు కూడా నమాజ్ చేయడానికి వీల్లేదు. సామాన్య ప్రజలకి నమాజ్ చేయడం వల్ల ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పాడు. అలాగే ఎక్కడైతే కుర్బానీ చేస్తారో, అంటే జంతు బలులు ఇస్తారు, సంహరిస్తూ ఉంటారు. సో అలాంటివి బహిరంగ ప్రదేశాల్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠినమైన మేము చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా అతను చెప్పాడు. ఇంకా ఇప్పటికే చాలామంది ఏంటంటే మసీద్లో నమాజ్ టైం అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి ఒకేసారి వెళ్తారు కాబట్టి వారికి కుదరకపోతే షిఫ్ట్ వైజ్ నమాజ్ చేసుకోండి, అది కూడా కేవలం మసీద్ లోపల మాత్రమే. ఎవరైనా బయటకు వచ్చి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా అతను హెచ్చరించాడు. ఇక చాలా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి, అలాగే పీస్ అండ్ సెక్యూరిటీకి, శాంతి భద్రతలకు సంబంధించి కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటనేది నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఒక్కసారిగా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న డెసిషన్స్ వల్ల కొంతమంది ఆయన పైన కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు నెగిటివ్గా. సో ఉత్తరప్రదేశ్లో పవిత్ర బక్రీద్, ఈద్ ఆల్ అదా పండుగ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నమాజ్ చేయడం కానీ, అలాగే బహిరంగ ప్రదేశాలలో జంతు బలులు అంటే కుర్బానీ అలాంటివి చేయడం కానీ అనుమతించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ సాంప్రదాయాలను చట్టబద్ధంగా పరిమితులకు లోబడే నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత అధికారులకి ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి శాంతి భద్రతల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలన విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. నమాజ్ లేదా ప్రత్యేక ప్రార్థనలను కేవలం సాంప్రదాయ మసీదులు లేదా ఈద్గల ప్రాంగణాల లోపల మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరి వల్ల కూడా సాధారణ ట్రాఫిక్ అంతరాయం కలగకూడదని, రోడ్లను దిగ్బంధించి ప్రార్థనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇక ప్రార్థనలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా, అంటే షిఫ్ట్ పద్ధతిలో ప్రార్థనలు అందరూ కూడా ముగించుకోవాలని చెప్పి సీఎం ఆదేశించారు. అలాగే బక్రీద్ పండుగలో అత్యంత కీలకమైన జంతు బలుల ప్రక్రియను కూడా కేవలం ముందుగా నిర్ణయించిన సాంప్రదాయకంగా ఆమోదం పొందిన ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో కానీ, ప్రజా రవాణా మార్గాల్లో కానీ జంతువుల్ని వధించకూడదని సీఎం ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అక్రమ వధశాలపై నిఘా ఉంచాలని, లైసెన్స్ ఉన్న శాలలు కూడా తమ పరిమితికి మించి జంతువులను ఉంచకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇక పండుగ రోజుల్లో మాంసాన్ని బహిరంగంగా విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే జంతు బలుల అనంతరం మిగిలిపోయే వ్యర్థాలు, అవశేషాలు వల్ల ప్రజారోగ్యానికి హాని కలగకుండా, మతపరమైన ఉద్రిక్తలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి యోగి సర్కార్ ఆదేశించింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వ్యర్థాలను వెంటనే తొలగించేలా
శాస్త్రీయ రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం అయితే జరిగింది. ముఖ్యంగా వీటన్నిటితో పాటు 8 కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి గనక ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన మాత్రం యోగి ఆదిత్యనాథ్ ఓచకోతతో వారిపైన చర్యలు తీసుకుంటారనేది అయితే మాత్రం అర్థమవుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి, అసలు ఆ నిర్ణయాలు ఏంటి అనేది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పబ్లిక్ ప్లేసెస్లో యానిమల్స్ని సాక్రిఫైస్ చేయకూడదు, అంటే రోడ్లు వీధులు ఓపెన్ ప్లేసెస్లో బలి ఇవ్వకూడదు. బలి ఇస్తే మాత్రం వారిపైన కఠినంగా చర్యలు ఉంటాయి. అలాగే ఇల్లీగల్ స్లౌటర్ హౌసెస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. అనుమతి లేని స్లౌటర్ హౌసెస్ ఆపరేట్ చేయకూడదు, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. అలాగే రోడ్ బ్లాక్ చేసి నమాజ్ చేయకూడదు. ప్రార్థనలు ట్రెడిషనల్ మాస్కోస్ డిజిగ్నేటెడ్ ప్లేసెస్లోనే చేయాలి. అలాగే పబ్లిక్ రోడ్ బ్లాక్స్ చేయడానికి పర్మిషన్ లేదు. అలాగే ప్రాహిబిటెడ్ యానిమల్స్ సాక్రిఫైస్ బ్యాన్, కౌస్ వంటి నిషేధిత జంతువులు బలి పూర్తిగా నిషేధం. అలాగే క్లీన్లీనెస్, వేస్ట్ డిస్పోజబుల్ కంపల్సరీ, బలి తర్వాత వేస్ట్ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆదేశాలు. అలాగే ఓపెన్ మీట్ సేల్పై రిస్ట్రిక్షన్స్, పబ్లిక్ ఏరియాలో మీట్ ఓపెన్గా ఎవరు కూడా అమ్మడానికి వీల్లేదు. హెవీ పోలీస్ సెక్యూరిటీ, సెన్సిటివ్ ఏరియాస్లో ఫ్లాగ్ మార్చెస్, ఎక్స్ట్రా పోలీస్ ప్యాట్రోలింగ్, లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. అలాగే పీస్ కమిటీస్ మీటింగ్, కమ్యూనల్ టెన్షన్ రాకుండా లోకల్ పీస్ కమిటీస్తో కోఆర్డినేషన్ చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇందులో అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది బక్రీద్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో వారికి కొంచెం ఇబ్బంది పెట్టేలానే ఉన్నాయని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. కానీ కొన్ని అయితే మాత్రం క్లియర్గా చెప్పారైనా, రోడ్లపైన నమాజ్ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఇస్తే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం. నిషేధిత ఏదైతే ఆవుని బలి ఇస్తే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎవరైనా బలి ఇవ్వడానికి సిద్ధపడిన వారిపైన కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం అంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి కొంతమందికి ఇది ఖచ్చితంగా నచ్చదు, కానీ కొంతమంది అయితే సీఎం అంటే ఎలా ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఇలాంటి సీఎం కావాలి, ఇలానే ఉండాలి అంటూ కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో యోగి పైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? మీ కమెంట్స్ ఏంటి? ఇప్పుడు యోగి ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడో అవన్నీ కూడా సరైనవి అంటారా, కాదంటారా అనే విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.